హలో గాయస్, నా ఫ్యాన్ బ్లాక్ చేయనా అని చచ్చిపోతున్నాడు మార్నింగ్ నుంచి. అందుకని చెప్పేసి బతికేయండి ప్లీజ్, కొన్ని వాటర్ పోసి బతికేయండి. ఎరగడలు కోసి కోసి అందరికంటే ఎక్కువ కష్టం వస్తుంది. ఫస్ట్ టైం అదే చెప్దాం అనుకున్నా. గైస్, మనోడి యూట్యూబ్ ఛానల్ ఉంది, సుబ్రహ్మణ్యం సిల్వేరి. నేను డిస్క్రిప్షన్ లో పెడతా, మన టైటిల్ లోనే పెట్టేస్తా. మనోడిని కూడా ఫాలో అవ్వండి. ఈ రోజు బ్లాగ్ లో మేము ఏం చేస్తున్నాం, బగారా రైస్ ఇంకా chole curry and chicken curry. Chole curry prepared by my dear Subbu, and chicken curry not prepared by this guy. No, he is doing nothing here. Just ఉన్నాడు, అటు ఇటు పని చేస్తున్నాడు, నటిస్తున్నాడు అంతే. సో ప్రాసెస్ అవసరం ఫస్ట్ ఫ్యాన్ వేసుకోండి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాస్ట్ ఆన్ చేసుకోవాలి, లేకపోతే పైన మోగుతుంది. తర్వాత పవర్ బటన్ చూసినా ఇలా క్లిక్ చేయాలి. ఇలా ఒక 7 లో పెట్టుకోండి. ఫస్ట్ ఇది కడాయి చాలా వేడవాలి. ఈ పక్కన జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను. కొంచెం ఉప్పు వేయాలి. గైస్, నేను పని చేయట్లేదు అని వీళ్ళు అనకూడదని నేను కూడా కొంచెం ఉప్పు వేస్తున్నాను. హలో, ఇప్పుడు ఈ మిక్సీ పెట్టడానికి మూత కావాలి కాబట్టి స్పెషల్ ఎంట్రీ ఏం చేస్తారు సాయి గారు? ఫస్ట్ కొంచెం ఆయిల్ ఉంది. స్టెప్స్ చెప్పు చేసేటప్పుడు. దేనికి బగారా రైస్ టమాటాలు వేస్తున్నాం, టమాటా కూడా వేసుకోవచ్చు. ఇంకేం బఠానీ ఉందా? ఏమవుతుంది అది ఉంటే కాదన్నా వేయాలి. లేకపోతే అరే బఠానీ ఉంటే బాగుంటుంది. అయితే వద్దా? ఇష్టం బ్రో. టమాటాలు ఎన్ని వేయాలి చెప్పు. వేసాను ఇప్పుడు. అది కూడా వేసినావా? కొంచెం కొరియాండర్ ఏమైనా కట్ చేసిమంట అన్నం వేద్దాం. నెక్స్ట్ గరం మసాలా వేయాలి ఫ్రెండ్స్. కొంచెం జీడిపప్పు కూడా. జీడిపప్పు వేయాలి. గంటతో తీసుకొని రా. ఏది మొత్తం మీద ఇష్టం దాంట్లో కొంచెం వేసినాం బ్రో. చేసిన యాటిట్యూడ్ వంట చేస్తున్నావు అంతా. యాటిట్యూడ్ మర్చిపోయిన ఇది మళ్ళీ ఫ్రెండ్స్. మంచి చెయ్యి. నా చేయమంటాం ఎలా చేసినా మంచిగానే అవుతుంది. కనిపిస్తుంది బ్రో. కనిపించకుంటే మళ్ళీ జర్నీ క్రియేట్ చేయాలా? ప్రాబ్లం నువ్వే క్రియేట్ చేసుకుంటాను. గైస్, ముందుగా చికెన్ ని మనము ఉప్పు మరియు పసుపుతో క్లీన్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వీళ్ళని తీసుకెళ్లి డీప్ లో వేయండి. వాడుకునేటప్పుడు తీసి వాటర్ వేసుకొని కొద్దిసేపు వాడుకోండి. లైఫ్ హ్యాక్స్. కట్ చేయాలా కొరియాండర్? ఉల్లిపాయలు, టమాటాలు, గుడ్డు పొంగిపోయి. ఇప్పుడు చికెన్ కర్రీ ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం కడాయి పెట్టుకోవాలి. దాని తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ సరిపడేంత. ఆయిల్ కొంచెం మిడి కట్టకంగానే ఆనియన్స్ వేసుకోవాలి. పుదీనా కూడా వేసుకున్నాము, ఇది వాష్ చేయడం మర్చిపోకండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యగానే కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ కొంచెం బాగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తొందరగా మగ్గేస్తాయి. సో దీని తర్వాత మనం కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. కావాలనుకుంటే మీరు బిర్యానీ ఆకు ఇంకా బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మిరియాలు, చెక్క, లవంగ, జాపత్రి, జాజికాయ, జీరా అన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది వేగిన తర్వాత టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ తగినంత. ఇవి కొంచెం వేగిన తర్వాత మేము ఇందులో ఫస్ట్ జీడిపప్పు పేస్ట్ వేసాము. దాని తర్వాత టమాటో ప్యూరీ రెండు కలిపి వేసుకున్నాము. సో ఈ ప్యూరీ వేసేద్దాం. దీనిపైన టమాటాని కూడా వేసేసుకున్నాం. సో ఇది కొంచెం సేపు మగ్గనిద్దాం. ఇది ఉప్పు అవ్వగానే మనం అందులో చికెన్ వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుంటాం. ఇది కొంచెం ఫ్రై అవ్వగానే మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ని వేసేసుకున్నాం.
సో ఇది వేసేసుకొని ఒకసారి మనం కలిపేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసుకుందాం, కారం తగినంత. సో ఇప్పుడు మనం మొత్తం వేసేసాం కదా. సో కొద్దిసేపు మూత పెట్టుకొని ఇది బాగా కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మూత పెట్టేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసి కొంచెం బాయిల్ చేద్దాం ఫ్రెండ్స్. నీళ్ళు తాగండి గైస్. మీన్ వైల్ రైస్ కేక్ తిన్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు చికెన్ ఉడికేసింది ఫ్రెండ్స్. సో ఇందులో మనం మసాలా వేసుకుందాం. సో కొద్దిగా గరం మసాలా వేసుకుందాం, అలాగే చికెన్ మసాలా వేసుకుంటున్నాం. ఎన్ని ప్యాకెట్లు? ఆచివారి చికెన్ మసాలా. అన్నం రెడీ అంట గైస్, ఒక్క నిమిషం అంతే. చూడండి గుమగుమలాడుతుంది. సో ఆచివారి చికెన్ మసాలా వేసుకుందాం, కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకుందాం. Yes. పుదీనా సో కొంచెం కొరియాండర్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నాం. వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం, ఫ్లేవర్ మొత్తం పడుతుంది. ఒకసారి టేస్ట్ చూద్దాం. నైస్. చికెన్ స్పైసీ వేస్తున్నాం ముందుగానే చెప్తున్నా. గైస్ మొత్తం అంతా చేసేసిండు. అయిపోయింది. మోస్ట్లీ ఇంకా కుక్ అయిపోయిన తర్వాత తినేటప్పుడు సర్వ్ చేసి చూపిస్తాము టేస్ట్ ఎట్లా ఉంది ఏంటనేది మనోళ్ళు చెప్తారు. ఓకే. కారం ఎక్కువ వేసాడు ఫ్రెండ్స్ పొరపాటున. అది ఎట్లా కారం అయిందని ఇంకా స్పైసీగా వేస్తున్నాం ముందే చెప్తున్నాడు. లేదు ఫ్రెండ్స్, స్పైసీగా చేద్దామని ఫిక్స్ అయ్యి ఇక్కడ ఎక్కువే పని చేస్తున్నాడు కదా. పని చేయడం ముఖ్యం కాదు, కమ్మగా వండడం కమ్మగానే ఉంది ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే పైసలు అయిపోతాయి. ఫ్రెండ్స్ తో పెట్టుకునే కాలాలు మారి జీవితాలు మారి. కూర్చోబోయే బ్లాగ్ లో స్పెషల్ ఎంట్రీ. ఇంకా ఇక్కడ కూర్చో. ముఖం చెప్పే బాయ్, హాయ్ అని చెప్పు అట్లీస్ట్. దగ్గర ఈ మాత్రం సార్. మగరారి సేవ చేస్తారు ఇంకా బాగుంది. చిక్కుపడి ఎక్కడ పెట్టుకోండి. చూసా అన్నం ఇంత మంచి ఏం చెప్పండి. అడగకుండా మళ్ళా ఇచ్చావు, అడగకుండా చికెన్ కర్రీ ఇచ్చావు. చూసి టేస్ట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. శుభు అట్లా తీసుకుంటాం ఫ్రెండ్స్. వాటే చోలే కర్రీ, వాటే బగారా రైస్, వాటే చికెన్ కర్రీ, వాటే చోలే కర్రీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బగారా రైస్. తింటుంటే బగారా రైస్, ఈరోజు విన్నర్ చికెన్ కర్రీ, కాజు చికెన్ కర్రీ. ఇంకా సుబ్బు చేశాడు ఇంకా చోలే కర్రీ బాగా చేశాడు. Thank you for watching guys. Like, share and subscribe. Yes. Please like the video, share the video, subscribe. ఓ మై పిండేశాడు. ప్లీజ్ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. మీ జీవితాలు ఖరాబ్ చేసుకోకండి.